మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. చిన్నపిల్లల అపహరణ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. మంచిర్యాలలో ఒక మగబిడ్డకు జన్మనిచ్చినటువంటి సిద్ధం భీంబాయి అనేటువంటి ఒక మహిళకు మగబిడ్డ జన్మించారు 4వ తేదీ మంచిర్యాలలో. అయితే 7 నెలలకే గర్భిణి, అంటే 7 నెలలకే ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆపరేషన్ చేసినటువంటి మంచిర్యాల ప్రభుత్వ వైద్యులు ఇక్కడ మెరుగైన వైద్యం కోసం ఆ పాపను అక్కడ ఎంజీఎంకు తరలించాలని చెప్పి ఒక మహిళతో పరిచయం చేసుకున్నారు. ఆ మహిళ మాయ మాటలు నమ్మి తన బంధువుల అటెండెన్స్ తీసుకుని వచ్చి ఎంజీఎంలో జాయిన్ చేయించారు. ఎంజీఎంలో కూడా ఒకరోజు అడ్మిట్ చేసిన తర్వాత మెరుగైన చికిత్స ఇందులో కాదని చెప్పి మళ్ళీ ఒక సీకేఎం హాస్పిటల్లో ఇక్కడ అడ్మిట్ చేపిస్తా అని చెప్పి వాళ్ళ బంధువులకు నమ్మించి మాయ మాటలు చెప్పి ప్రస్తుతం సీకేఎం హాస్పిటల్ తీసుకొచ్చింది. తను ఆ మంచిర్యాల నుండి ఎంజీఎంకు తీసుకొచ్చి ఎంజీఎం నుండి తీసుకొచ్చినటువంటి హాస్పిటల్ ఇదే. ఇక్కడి నుండే పాపను ఆ అటెండెన్స్కు తెలియకుండా అపహరణకు గురి అయినటువంటి పరిస్థితి నెలకొంది. సీకేఎం గవర్నమెంట్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ ఇది. దాదాపు ఎంతో చారిత్రకమైనటువంటి హాస్పిటల్ ఇది. దాదాపు 4వ తారీఖు నుండి ఆ అమ్మాయి మగబిడ్డకు జన్మనించిన తర్వాత 7 నెలలకే తను అంటే ఆరోగ్యం సరిగా లేదని చెప్పి ఇక్కడ వాళ్ళకి మెరుగైన చికిత్స కోసం తరలించారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఒక్కసారి హాస్పిటల్ పరిసర ప్రాంతాలను అయితే ఒక్కసారి పరిశీలిద్దాం. ఎందుకంటే ఆమె మాయ మాటలు చెప్పి బిడ్డను అపహరించే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. పాపం వాళ్ళు కూడా అంటే గోండు జాతికి చెందిన వాళ్ళు లాగానే కనిపిస్తున్నారు. ఎందుకంటే తుడుం దెబ్బ అంటే ఆ సామాజిక నేపథ్యం అని చెప్తున్నారు. ఆ అటెండెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే వాళ్ళకు చెప్పి నేను బాబును లోపల అడ్మిట్ చేస్తానని చెప్పి తీసుకొచ్చిన తర్వాత అక్కడి లోపలికి వెళ్ళి అక్కడ ఒక ప్లేస్లో పాప నుంచి ఈ ప్రాంతంలోనే వాళ్ళను ఒక 4-5 గంటల పాటు అంటే సాయంత్రం వరకు ఇక్కడే ఉంచి ఆ తర్వాత మేము మెరుగైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి నమ్మబలికింది. ఆ తర్వాత అక్కడి నుండి 4-5 గంటల సేపు వెయిట్ చేసినటువంటి భీంబాయి వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత చూసేసరికి ఎంత చూసినా తను దొరకలేదు. అంటే అప్పటికే బిడ్డను తీసుకొని పరారైనట్టుగా తెలుస్తుంది. ఆమె గుర్తు తెలియని మహిళగా అక్కడ మంచిర్యాల హాస్పిటల్లోనే ఆమెను పరిచయం పెంచుకుంది. మేము కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళమని చెప్పి వాళ్ళను నమ్మించి అక్కడి నుండి ఈ గాంధీ మన ఎంజీఎం హాస్పిటల్ తీసుకొచ్చింది. అక్కడి నుండి మళ్ళీ చికిత్స అని చెప్పి నమ్మించి ఆ ఇద్దరు అమాయకులను తీసుకొచ్చి ఇదే ప్లేస్లో ఈ రేకుల షెడ్లోనే దాదాపు ఒక 4-5 గంటల పాటు ఉంచినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వరకు చెప్పింది. కానీ దాదాపు ఆ ట్రీట్మెంట్ లేదు సరికదా ఆ బిడ్డను ఇక్కడి నుండి అపహరణకు గురైన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు, ఎంజీఎంకు వెళ్ళారు. ఎంజీఎంలో చూసిన తర్వాత కూడా అక్కడ డిశ్చార్జ్ అయింది కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పి అక్కడ చెప్పారు. ఆ తర్వాత సీకేఎం హాస్పిటల్కి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కూడా ఇక్కడికి ఎంక్వైరీకి వచ్చారు. సీకేఎం హాస్పిటల్లో జరిగిన వివరాలు ఆ బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మొత్తం ఒక్కసారి ఆరా తీశారు. ఆ తర్వాత వాళ్లకు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ అమ్మాయి ఎవరైతే తోడుకొని తీసుకుని వచ్చిందో ఆమె వాళ్ళ ఆ పసిబిడ్డను దొంగిలించిందని ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నటువంటి వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ ఆధ్వర్యంలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ వరంగల్ ఎంజీఎం ప్రాంతాల్లో అలాగే సీకేఎం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీటీవీలో ఫుటేజీలను కూడా పరిశీలించారు. ఆ సీసీటీవీ ఫుటేజీల కొంత ఒక ఫోటోలు కొన్ని ఆనవాళ్ళు గుర్తించి మొత్తం అపహరణకు గురైనట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చికిత్స చేస్తామని పాపం వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే మంచిర్యాల నుండి ఎంజీఎంకు రావడము, ఎంజీఎం నుండి ఇక్కడికి రావడము, ఆ మహిళ ఏది చెబితే అదే నమ్మి వారు చెప్పినట్టుగానే ఆమె వీళ్ళు కూడా బంధువులు కూడా విన్నారు. ఆ ఫోటోలో చూస్తున్నాం చాలా అమాయకంగా ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే మగబిడ్డ జన్మనించిన తర్వాత ఆ మగబిడ్డను అపహరణకు గురైనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు వివరాలను కూడా మొత్తం ఇప్పటికే కూపిలాగుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఆమె ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా గుర్తించేటువంటి పనిలో పడ్డారు. చాలా విస్తృతంగా మాత్రం ఆ సీసీటీవీ ఫుటేజ్లకు సంబంధించినటువంటి వివరాలు మాత్రం సేకరిస్తున్నారు. అయితే హైదరాబాద్ సైడ్ వెళ్ళినట్టుగా కొంత అనుమానాలు అయితే కనిపిస్తున్నది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తూ మిగిలిన అధికారులకు కూడా సమాచారం అందించి దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసును దాదాపు ఇది మొత్తం దీని వివరాలు మొత్తం తెలిసేంత వరకు వీళ్ళు ఫాలోఅప్లోనే ఉంటున్నారు. ఇప్పటివరకు అయితే వరంగల్ నుండి మాత్రం హైదరాబాద్ సైడ్ వెళ్ళినట్టుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఏసీపీ నందిరామ్ నాయక్ గారు కూడా కొన్ని వివరాలు కూడా
చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఒక్కసారి వారి ఆలోచనల విధానానికి సంబంధించి కూడా ఒక క్లారిటీకి అయితే వచ్చారు. ఇది అపహరణకు గురైనటువంటిగా ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. మంచిర్యాలకు చెందిన సిద్ధం రాజేష్ భీంబాయి దంపతులకు సంబంధించినటువంటి 4 రోజుల క్రితం ఒక పాప జన్మించింది. అనారోగ్య కారణం వల్ల ఎంజిఎంకు తరలించారు. ఎంజిఎం నుంచి అక్కడి నుండి సీకేఎం హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి ఒక మహిళ మాయ మాటలు నమ్మి ఇక్కడ వరంగల్కి వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ వాళ్ళను మోసం చేసి ఆ పాపని తీసుకుని అపహరించినటువంటి సందర్భం అయితే మొత్తం వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీనికి సంబంధించి మోసపోయామని గుర్తించినటువంటి ఆ పసిబాబు తండ్రి ఇక్కడ ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి కూడా పోలీసులు వెంటనే హుటాహుటిన అన్ని వివరాలు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నందిరామ్ నాయక్ వరంగల్ ఏసీపీ ఆధ్వర్యంలో కూడా ఈ ఆపరేషన్ మొత్తం జరుగుతుంది. ఇప్పటికే చాలా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. దాని క్లూస్ టీంను కూడా సేకరించి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడెక్కడ వైపు వెళ్తున్నారో మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అన్ని చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇచ్చి ఏ విధంగా వారు రెస్క్యూ చేస్తున్నారో దానికి సంబంధించి ఏమైనా వివరాలు తెలిసాయా, ఇప్పటి వరకు వారి ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి నందిరామ్ నాయక్ గారిని తెలుసుకుందాము. సార్, ఇప్పటి వరకు అయితే ఇదివరకు గతంలో హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన, పసిపాపను హాస్పిటల్ నుంచి ఎత్తుకుపోయినటువంటి సంఘటన పోలీసులు ఛేదించారు. కానీ ఇప్పుడు వరంగల్లో కూడా పోలీసులకు సవాల్గా మారినటువంటి పరిస్థితి. పసిపాపను కిడ్నాప్ చేసినటువంటి సందర్భం. మీరు ఎట్లాంటి ఎంక్వైరీ చేస్తున్నారు? మీ ఎంక్వైరీలో ఇప్పుడు ఏమైనా పురోగతి లభించిందా? ఎస్, మనకు ఇన్ఫర్మేషన్ రావడమే లేటుగా వచ్చింది. యాక్చువల్గా మనకు ఇన్ఫర్మేషన్ బాబును ఎత్తుకపోయిన తర్వాత ఒక 24 అవర్స్ తర్వాత ఇన్ఫర్మేషన్ లేట్గా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. సో వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్లో. వెంటనే నేను స్వయాన, మా ఇన్స్పెక్టర్, మా ఎస్ఐస్ అండ్ డివిజన్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, మా కానిస్టేబుల్స్, టెక్నాలజీ పైన బాగా అవగాహన ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అందరితోని ఒక టీమ్గా, ఒక డివిజన్ లెవెల్లో ఒక టీమ్గా ఫామ్ చేసి ఆల్ టెక్నికల్ ఇన్పుట్స్, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజెస్ ఆధారంగా, అదేవిధంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి సోర్స్ ఆధారంగా మా యొక్క ఎఫర్ట్స్ చేస్తున్నాము. చాలా సీరియస్ ఎఫర్ట్ చేస్తున్నాము బాబును రెస్క్యూ చేయడానికి, అదేవిధంగా కిడ్నాపర్ను అరెస్ట్ చేయడానికి సీరియస్ ఎఫర్ట్ చేస్తున్నాము. వీ హ్యావ్ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. అది అతి త్వరలోనే విత్ ఇన్ షార్ట్ టైం డెఫినెట్గా రెస్క్యూ చేయడం జరుగుతుంది. అయితే దాదాపు మీరు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు అయితే వచ్చి ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఎటువైపు వెళ్ళారన్నటువంటి ఒక అంచనా అయితే వస్తుంది. మీరేమన్నా అట్లాంటి ఏమైనా గుర్తించేసారు? ఆ మహిళకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ సీసీ ఫుటేజ్ల ఫోటోలు కానీ ఏమైనా దొరికాయి అని అనుకోవచ్చా? ఇప్పుడు ఎవరైతే ఆ లేడీ బాబును తీసుకొని పోవడం జరిగిందో ఆమెకు సంబంధించినటువంటి సమాచారం మా దగ్గర ఉన్నది. అదేవిధంగా వాళ్ళు ప్రజెంట్ ఏ ఏరియాలో ఉన్నారు అనేటువంటిది కొంత సమాచారం ఉన్నది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే రివీల్ చేస్తే తప్పించుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నేను ఈ టైంలో మీకు చెప్పలేను. బట్ మా దగ్గర పక్కా సమాచారం ఉంది, పట్టుకుంటాం. విత్ ఇన్ నో టైం పట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటివరకు అయితే కొన్ని చాలా ఇంపార్టెంట్ కేసులను కూడా వరంగల్ పోలీస్ అంటే ఒక ఎవర్ విక్టోరియస్గా కూడా మనకు ఒక గుర్తింపు ఉంది. కానీ ఖచ్చితంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వారిని పట్టుకుంటామన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వారికి కొంత సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అంతా అలర్ట్ చేశారు. దాదాపు రేపు కానీ ఎల్లుండి కానీ దొరికేటువంటి అవకాశం ఉందన్నట్టు కూడా ప్రస్తుత పరిస్థితిని బట్టి కూడా చూస్తే తెలుస్తోంది. వరంగల్ ఏసీపీ ఆఫీస్ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.